లేళ్ళన్నీ ఓ చోట గుంపుగా చేరతాయి. సాధారణంగా ఒక లేడి ఉండదు, దాని భయం దానికి ఉంది పాపం. అందుకని 4-5 లేళ్ళు, 10 లేళ్ళు, 15 లేళ్ళు వచ్చి నీళ్లు తాగుతూ ఉంటాయి. అటువంటిప్పుడు దాన్ని వధిస్తే మన ఆహారం కోసం అంతకంటే పాపం ఉందా? కృంకనిలేత బచ్చికల కూటికి గూటికి పరువులెత్తుచున్. ఆ అమాయకమైన లేళ్ల వధని ఆపడం కోసం సాగర ఘోష అనే పర్యావరణ పద్యకావ్యంలో లేడీ వధ ఎంత దారుణమైందో వర్ణిస్తూ ఒక్కసారి చూడండి. దాన్ని చూస్తే మీ బిడ్డలు మీకు గుర్తొస్తారా? దాని మీద బాణం వేస్తారా? తుపాకీతో కాలుస్తారా? చూడండి ఒక్కసారి అని పద్యం రాశాం. అందుకోసం ప్రాణహింస వద్దని చెప్పడం. ఆ అహింసలోకి ఎందుకు ప్రవేశిస్తున్నామంటే తర్వాత కథలోకి వెళ్ళాలంటే అహింస గురించి చెప్పాలి. కణ్వ మహర్షి అనే పాత్ర ప్రవేశించాలంటే అహింస గురించి చెప్పాలి. గుంకనిలేత పచ్చికల కూటికి గూటికి పరువులెత్తుచున్ జంకెడు కళ్ళతోడ నలుచాయలు చూచుచు, జంకెడు కళ్ళతోడ నలుచాయలు చూచుచు వేణుగానమే వంకల నుండి వచ్చునని భావన సేయుచు, వేణుగానమే వంకల నుండి వచ్చునని భావన సేయుచు నీరుద్రాగు ఆ జింకల జుంపు గన్గుణము, నీరుద్రాగు ఆ జింకల గుంపు గన్గుణము చేదుకొనంజనే చిన్ని స్వేచ్ఛలన్. ఒక లేడీ, చిన్న జంతువు, అమాయకురాలైన లేడీని కూడా లేడీతో పోలుస్తారు. అది లేడీ, ఇది లేడీ, అంతకంటే తేడా. ఈ కారం ఒకటే తేడా. అది ఇంగ్లీషు, ఇది తెలుగు. అందుకే ఎప్పుడైనా ఆడవాళ్ళు ఆలస్యం చేస్తే, ఎందుకంటే ఆడవాళ్ళే ఆలస్యం చేస్తారు బయటికి రావడానికి అని అడిగారు. నేను అవధానాలు చేస్తుంటే అప్రస్తుత ప్రసంగాలు. లేడీ అంటే ఆడదు కదా, లేడీ అనే మాట తిరగేస్తే డిలే, ఇంక మాట్లాడకంతే అని చెప్పాను. లేడీ తెలుగులో రాసి తిరగే, డిలే అంటే ఆలస్యం కదా. అది వాళ్ళ పేరులోనే ఉందా, ఊరుకో మాట్లాడకాలి. ఏం ఆలస్యం చేస్తే ఏమిటైంది? ఆలస్యం చేసినా ఎంత అందంగా ఉన్నావు అని ఒక మాట అంటే అయిపోయాయి, మన ప్రోగ్రాం బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకని అస్తమానం ఆలస్యం చేసిన నన్ను తీసుకెళ్ళడం ఇష్టం లేదు అన్నిటికీ మొదలెడతారు. ఇక్కడ ఎందుకు వచ్చిన గొడవ ఇది? అంచేత ఒక్కొక్క స్వభావం ఉంటుంది, దాన్ని మనం ఏం మార్చడం, దాంతో అడ్జస్ట్ అయిపోవడమే, సర్దేసుకోవడమే, గొడవ లేకుండా. అమాయకత్వానికి లేడి ప్రతీక. అందుకే గృంకనిలేత పచ్చికల, సూర్యుడైనా అస్తమిస్తాడు కానీ లేళ్ళు తినేటువంటి లేత పచ్చికల్ని భగవంతుడు అస్తమింపజేయడు. ఎక్కడో అక్కడ ఎవరు విత్తనాలు వేయకుండానే గడ్డి మొలుస్తూ ఉంటుందండి లేళ్ల ఆహారం కోసం. అవి ఏమైనా పంట పండిస్తాయో మరి రైతుల్లాగా? అవి పంట పండించలేవు కదా. అందుకని భగవంతుడు వాటి కోసం ఎక్కడో అక్కడ గడ్డి మైదానాలే పెట్టేస్తాడు. ఏకంగా బోళ్ళు మెయ్యండి, ఏం పర్వాలేదు. మరి వాటికి ఆహారం ఎక్కడ? అవి శాఖాహారం, మాంసాహారం తినదు. అది కూటికి గూటికి పరువులెత్తు, కూటి కోసం బయటకు వస్తాయి, మళ్ళీ భయపడి గూటికి పోతాయి. ఎక్కడో చెట్టు కింద దాక్కుందాం, లేదా బాణాలు వేసేస్తారేమో అని. ఎన్ని భయాలు లేడికి. జంకెడు కళ్ళతోడ నలుచాయలు చూచుచు, అందమైనటువంటి అమ్మాయి నేత్రాలని మన కావ్యాల్లో లేడి కళ్ళతో పోలుస్తారు. లేడి కళ్ళలో ఒక బెదురు ఉంటుంది, ఆ బెదురులోనే ఒక అందం ఉంటుంది. అందుకని హరిణేక్షణ అంటారు. హరిణం అంటే లేడి. ఆ బెదురు కళ్ళతో ఉన్నటువంటి స్త్రీని, అమ్మాయిని, 16-17 ఏళ్ళ అమ్మాయిని హరిణేక్షణ, భీత హరిణేక్షణ అంటూ ఉంటారు కావ్యాల్లో సరదాగా. అలాంటి లేడీ కళ్ళే అంత అందంగా ఉంటే, లేడీ కళ్ళు, ఆ పోలడానికి ఉపయోగించిన కళ్ళు ఇంకెంత అందంగా ఉంటాయి. జంకెడు కళ్ళతోడ నలుచాయలు చూచుచు, చుక్క నీరు తాగుతూ అలా చూస్తుంది, ఇంకో చుక్క తాగుతుంది ఇలా చూస్తుంది. ఎక్కడి నుంచి బాణం వస్తుందో దానికి భయం పాపం. గుక్క నీళ్లు తాగే అవకాశం కూడా దానికి లేదండి. మనం ఎంత అదృష్టవంతులో మానవ జన్మ ఎత్తి. అందుకే మానవ జన్మ ఎత్తిన వాళ్ళు తప్పనిసరి అయితే తప్ప జీవహింస చెయ్యకూడదమ్మా. ప్రవచనంలో మొట్టమొదటి మాటగా నేను చెబుతున్నది అది పాటించండి ఖచ్చితంగా. పైగా వ్యాసుడు పేరు చెప్పుకున్నాం. వ్యాసుడు మాంసం అనే మాటకి గొప్ప అర్థం చెబుతాడు. మాంసం అంటే మాంసమే కదా అర్థం. మాం సహా, సంస్కృతంలో మాం అంటే నన్ను, సహ అంటే అతడు. మాంసం అనుకుంటుందట లేడి మాంసం, ఏదైనా కోడి మాంసం ఏదైనా సరే కొట్టేసి వీడు కక్క ముక్క కింద భోజనం పెట్టుకోగానే అనుకుంటుందట మాంస భక్షయతే నిత్యం తమహం భక్షయామి తతు అంటారట. తదహం భక్ష్యామి తం అంటుందిట. మాం సహ, మాం అంటే నన్ను, సహ అంటే అతడు, నన్ను వీడు, మాం సహ నన్ను వీడు తింటున్నాడు కదా, పైలోకానికి వచ్చాక వీడిని నేను తింటా అంటుంది. అది ఖచ్చితంగా మాం సహా మాం అంతే. ఇవాళ నేను వీడికి లోకుగా దొరికా, వీడు నాకు దొరకడా? పైలోకానికి వస్తాడు కదా, నేను సక్రంగా ఇక్కడ సరిపోయినందుకు స్వర్గానికి వెళ్తాను, నేను ఎవరికి అన్యాయం చేయలేదు కదా. వీడు నన్ను చంపినందుకు వీడికి నరకానికి వస్తాడు. అక్కడ నేను కత్తేసుకుని సిద్ధంగా ఉండి వీడిని వేసేస్తా. అప్పుడు ఆ రోజు పలవ నాదే, వీడి పలవే.
అది చెబుతాడు వ్యాసుడు. మాంసభక్షయతే నిత్యం అహమభక్షయామ్యహం తమపి భక్షయామ్యహం. నన్ను వీడు తిన్నాడు కాబట్టి నేను వీడిని తింటా. అకో మాంసస్య దౌరాత్యం. ఇది మాంసాహారంలో ఉండేటువంటి తేడా. అందుకని మానాలో అక్కర్లేదు, మనమే నిర్ణయించుకుందాం. ఎవరికి వాళ్ళు నిర్ణయించుకుంటే మానయించే అభ్యంతరం లేదు. ప్రభుత్వాలు చట్టాలు చేస్తే మద్యమే కుదరదు, మాంసం ఎక్కడ కుదురుతుంది? అది కుదిరేది కాదు. ప్రజల్లో మంచి మార్పులు తీసుకురావడం కోసమే ప్రవచనాలమ్మ. ఒక ప్రభుత్వం చేయలేని పని, 100 మంది పోలీసులు చేయలేని పని, 100 కోర్టులు చేయలేని పని జ్ఞానాన్ని బోధించేటువంటి గురువు చెయ్యగలడు. అది 2 తెలుగు రాష్ట్రాలు నిరూపణ చేసి, 2 తెలుగు రాష్ట్రాల్లో విశేష సంఖ్యలో ప్రవచనాలకు హాజరవుతూ ఉంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. ఇదేమిటి ఇంతమంది వస్తున్నారు, వీళ్ళు ఎంతసేపు 2 గంటల సేపు అందరూ కూర్చోబెట్టడానికి ఏదైనా సినిమాయా? ఇందులో డ్యాన్సులు ఉంటాయా, జూయట్లు ఉంటాయా, కాకిరెట్లు ఉంటాయా? ఏముంటాయి ఇక్కడ? ఒక్క మనిషి కూర్చుని ఏదో వాగుతాడు. పోనీ ఈ మనిషి ఏమన్నా అందంగా ఉన్నాడా? 5 అడుగులు 2 అంగుళాల మనిషి, నెత్తి మీద 4 వెంట్రుకలు లేవు. ఇక్కడ ఎందుకు వచ్చారో తెలియదు ఇంతమంది. పైగా ఊరేగించి తీసుకురావడమా? ఇంత మర్యాద చేసాక ఎలా ఉంటుంది? అయ్యి బాబాయ్ వీళ్ళని కూర్చోబెట్టలేకపోతే మళ్ళీ వేరే రకంగా ఊరేగిస్తారు ఇక్కడ. ఎలా అనిపించదు మరి? ఆ టెన్షన్ ఉండదు. అంటే ఎందుకు వచ్చారండి? ఇవాళ నిజంగా 10 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాలు ప్రపంచంలో ఉండే తెలుగు వారందరికీ నిరూపించాయి, ప్రభుత్వాలు చేయలేని పనిని ప్రవచనకర్తలు చేయగలుగుతారు ఖచ్చితంగా అని. అందుకని అంత విస్తృతంగా విజ్ఞప్తి చేస్తున్నా. జీవహింస మానుకుంటే ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, కనీసం అమావాస్య నాడు తినకండి. అమావాస్య నాడు ప్రతి ప్రాణిలోనూ జీవం చాలా తక్కువగా ఉంటుంది, అతి తక్కువ జీవశక్తి. ఎందుకంటే అమావాస్య నాడు చంద్రుడు కనపడ్డు. మన జీవశక్తి అంతా చంద్రుడిది, మనది కాదు. అది మనలో ఉండే తేజస్సు సూర్యునిది, జీవశక్తి చంద్రుడిది. అమావాస్య నాడు 2 రోజుల ముందు నుంచే మీకు చంద్రుడు ఎక్కడా కనపడ్డు. అమావాస్య తర్వాత కూడా 2 రోజులు కనపడ్డు. విధియనాడు మళ్ళీ నెల పొడుపు అంటారు, కనిపిస్తాడు. అమావాస్య నాడు ఆ చంద్రకళ ఎక్కడ ఉంటుందంటే నిత్యా షోడశికారూప శ్రీకంఠార్థ శరీరిణి. లలితా సహస్రనామ దేవి వాళ్ళకి తెలుసు. నిత్యా షోడశికారూప, అమ్మవారి శిరస్సు మీద ఉండేటువంటి చంద్రకళ అమావాస్య నాటి కళ, దాని పేరు నిత్య. షోడశిక రూప 16వ కళ. 15 రోజులే కదా మనం ఉన్నకి పూర్ణిమతో కలిపి. ఆ 16వది ఏమిటంటే అమావాస్య. అమావాస్య నాడు బయట లోకానికి చంద్రుడు కనపడ్డు, కానీ అమ్మవారి శిరస్సు మీద మాత్రం నిత్యం ఉంటాడు. ఎందుకు ఉంటాడు? బ్యాటరీ ఛార్జింగ్ కోసం. అది విషయం ఇక్కడ. మిగిలిన 15 రోజులకి బ్యాటరీ మళ్ళీ అమ్మవారి శిరస్సు మీద ఉండే చంద్రకళ నుంచి శక్తి తీసుకుని కిందకు వస్తాడు. ఆవిడ లేకపోతే ఈయనెక్కడుంటా? మన విద్య, మహావిద్య, చంద్ర విద్య అంటారే, ఆ చంద్ర విద్య ఆవిడది. చంద్రకళ సహోదరి ఆవిడ. అందుకని ఆ చంద్రకళలు మళ్ళీ అక్కడి నుంచి ఛార్జింగ్ చేసుకుని శక్తి తీసుకుని లోకానికి అందిస్తాయి. ఆ జీవశక్తి అమావాస్య నాడు చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఒక్కో జీవిని మనం చంపక్కర్లేకుండానే అది చూస్తేనే చనిపోతుంది పాపం. అటువంటి దాన్ని ఆ స్థితిలో బలహీనంగా ఉండగా చంపడం తప్పు కదా. అందుకని అమావాస్య నాడు మాంసాహారం తినకుండా ఉంటే అమావాస్య నాడు మాంసాహారం అమ్మకాలు కూడా ఆగిపోతాయి. నేను నిషేధం గురించి మాట్లాడట్లేదు, నియంత్రణ గురించి మాట్లాడుతున్నాను. దయచేసి కొన్ని నియమాలు పెట్టుకుని మాంసాహారాన్ని క్రమంగా జీవితం నుంచి పరిహరించండి. అప్పుడు మనం హాయిగా ప్రశాంతంగా జీవించగలుగుతాం. ఏ జీవికి అపకారం చేయలేదు కాబట్టి మనకి అపకారం ఏం జరగదు ప్రత్యేకంగా. అందుకని వేణుగానమే వంకల నుండి వచ్చునని. పైగా లేడీకి ఒక బలహీనత, ప్రతి జీవికి ఒక బలహీనత ఉంటుందండి. కరవంత గుమ్మడికాయ కత్తిపేటకు లోకువని ప్రతి దానికి ఉంటుంది. లేడీకి ఏమిటంటే వేణుగానం అంటే బాగా ఇష్టం. ఎక్కడైనా వేణువు వినపడితే అది ప్రాణాలకు కూడా తెగించి వెళ్ళి అలా వింటూ ఉంటుంది. అందుకే వేణువును కనిపెట్టింది ఎవరంటే వేటగాళ్ళే, ఆటవికులే కనిపెట్టారు. వెదురుగడ ఉంటుంది కదా, ఆ వెదురుగడకి అక్కడక్కడ లోపల హాలో ఖాళీగా ఉంటుంది వెదురుగడ ఎప్పుడు కూడా. అందుకని దానికి అక్కడక్కడ రంధ్రాలు ఏర్పడతాయి. ఏదో పురుగులు కొట్టేస్తే కదా చెద పురుగులు, అందుకని రంధ్రాలు ఏర్పడతాయి. గాలి బయట నుంచి ఆ రంధ్రాల్లోకి వెళ్ళి బయట నుంచి చూస్తుంటే అని వస్తుంది. అదే ఈల. అది చూసే ఆటవికులు వేటగాళ్ళు ఈల కనిపెట్టారు, వేణువు కనిపెట్టారు. వేణువు చదువు బీటెక్కవాడు ఎంటెక్కవాడు కనిపెట్టలేదు, వేటాడుకునేవాళ్ళు కనిపెట్టారు. అదే పరిశోధన అంటే. ఇందులో అనుకోకుండా గాలి ప్రవేశిస్తే ఈ రంధ్రాల్లోంచి ఇంత బాగా వస్తుంది అంటే మనమే ఆ వెదురుగడ్డ ఇక్కడికి కత్తి కోసి దానికి చక్కగా రంధ్రాలు చేసి దాన్ని ఒక పద్ధతిలో వాయిస్తే ఎంత బాగుంటుందో శాస్త్రీయమైన కళ అంటే అది మామూలుగా గాలిపాట వల్ల వచ్చింది. గాలి ఈలపాట సహజంగా ఎలా ఉంటే అలా ఉంటుంది. మనం చేయొచ్చు కదా అని ఆటవికులకి వేటగాళ్ళకి అనిపించి దాన్ని అక్కడ కనిపెట్టారు.
అక్కడి నుంచి తీసి దాన్ని వేణువు తయారు చేసి దానికి సంగీతంలో సప్తస్వరాలు కాబట్టి 7 రంధ్రాలు పెట్టారు. సరిగ్గా ఒక్కొక్క రంధ్రాన్ని ఒక్కొక్క స్వరం వదలడానికి పనిగా పెట్టుకుంటే ఇక బ్రహ్మాండమైన ఏలపాట కచేరీలు ఎన్ని ఉంటున్నాయో మీకు అందరికీ తెలుసు. విశేషం ఏమిటంటే ఇక్కడ లేడీకి వేణువు అంటే చాలా ఇష్టం, అందుకని వేణుగానం వినపడగానే వెళ్ళిపోతుంది. అందుకే వేటగాడు వేణువు ఊది లేళలన్నీ పిలిపిస్తారు, ఒకడు ఊతూనే ఉంటాడు, 4 కలిసి మొత్తం వేసేస్తారు. మనం కూడా నేర్చుకోవాలి జీవితంలో. ఏది మనం బాగా ఇష్టపడుతున్నామో అదే మన చావుకు కారణం అవుతుంది ఖచ్చితంగా. మనుషులైనా అంతే, వస్తువులైనా అంతే, సంగీతమైనా అంతే, ఏదైనా అంతే. ఇష్టపడ్డం అనేది ఎప్పుడు పరిమితిగా ఉండాలి. నాకు వంకాయ కూర బాగా ఇష్టం, వంకాయ కూర బాగా ఇష్టం, వంకాయ కూర లేనిదే నేను తినలేను అంటే వంకాయ కూరలోనే విషం పెట్టి చంపేస్తాడు ఎవడం. ఎందుకంటే వంకాయ కనపడగానే పడిపోతావు కదా నువ్వు ఇక్కడ. అందుకని ఏది ఇష్టం ఏది అయిష్టం అనేది తీవ్రంగా ఉండకూడదు. ఉంటే తింటాను లేకపోతే లేదు, ఏమిటి దీనికి. అలాగే ఒక మనిషిని బాగా ఇష్టపడడం ప్రారంభించామంటే వాడే దవ్వేస్తాడు పెద్ద కొయ్యి, అనుమానం లేదు. ఇక్కడ అంత ఇష్టపడుతున్నాం కదా. ఇదే లేడే లెక్క దీనికి లెక్క. వేణుగానం అంటే ఇష్టం, వేణుగానం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతుంది, ఆ వంకని చంపి పారేశారు దాన్ని. అది జాగ్రత్తగా ఉండాలి. అందుకని జింకల గుంపు కనుగొనము చేదు కొనంజని చిన్ని స్వేచ్ఛను. మనం స్వేచ్ఛను కోరుకున్నట్టే మృగాలు కూడా స్వేచ్ఛను కోరుకుంటాయండి. వాటి అన్నం వాటిని తినవ్వాలి, వాటి నీళ్లు వాటికి దక్కాలి. ఇలా కరుణామయ భావనతో నిండినటువంటి దుష్యంతుడు నిజంగానే కణవ మహర్షి ఆశ్రమంలో ప్రవేశించాడు. ఆ ఆశ్రమం ఎలా ఉందయ్యా? అత్యంత ప్రశాంతంగా ఉంది. మహారాజు లాంటి దుష్యంతుడు కూడా ఆశ్రమానికి మైలు దూరంలోనే రథం ఆపేసి పాదరక్షలు కూడా అక్కడే విడిచిపెట్టి ఈ మైలు దూరము తన కేవలం అంగరక్షణ కోసం ఉండేటువంటి భటులు కొందరు ఉంటారు, అంగరక్షకులు అని చెప్పేసి, వాళ్ళనే 2 3 రమ్మని వాళ్ళను కూడా కణవ మహర్షి ఆశ్రమానికి మళ్ళీ 10 గజాల దూరంలో ఆపేసి నన్ను నేను రక్షించుకోగలను, ఆయన ఏ తపస్సులోనో ఉండుంటారు, మీరు అనవసరంగా వచ్చి అక్కడ హడావిడి చేయకండి అని భటుల్ని మొత్తం ఆపేసి తాను ఒక్కడే అక్కడికి వెళ్ళాడు. ఆ కణవ మహర్షి యొక్క తపస్సు కారణంగా ఆ ప్రాంతం అంతా అహింసాయుత వాతావరణం ఆవరించి ఉంది. అందుకే దుష్యంతుడికి హింస చేద్దామని వచ్చిన వాడికి కూడా అహింస మీదకి మళ్ళింది దృష్టి. ఆ లేడీని వదిలేశాడు పాపం. అలాగే అది ఇది ఎందుకు జరుగుతుందో మీకు వాస్తవంగా చెబుతాను నేను. మనం కూడా అటువంటి అహింసా తత్వాన్ని సాధించవచ్చు. కణవ మహర్షి ఆశ్రమంలోనే జరుగుతుంది, అందరు ఆశ్రమాల్లో ఇలా జరుగుతుందని చెప్పలేం. ఏ మనిషి అయినా సరే బయట విషయాలు పట్టించుకోకుండా కళ్ళు మూసుకుని తన ఇంట్లోనే తాను కూర్చుని లోపల దృష్టి పెట్టి నేను 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 అనేది ఎక్కడ స్ఫురిస్తోందో అక్కడే దృష్టి పెడితే ప్రశాంతమైన వాతావరణంలోకి మనిషి వెళ్ళిపోతాడు. ఆ మనిషి అలాగే రోజు అరగంట గంట గంటన్నర 2 గంటల చొప్పున సాధన చేస్తే కనీసం 6 నెలలు గడిచేసరికి ఒక దివ్యమైనటువంటి స్థితికి వస్తాడు. ఆయన ఉన్న చోట ఎవరి సంకల్పాలైనా సరే నెరవేరడం మొదలవుతుంది. ఆయన ఉన్న చోట ఒక సుగంధభరితమైన వాతావరణం వస్తుంది. ఆయన ముఖంలో ఒక తేజస్సు ఉంటుంది. ఆయన ఏం మాట్లాడితే దాన్ని వేదంగా జనం భావిస్తారు. ఇంత వాతావరణం ఏర్పడ్డాక దాన్ని పట్టించుకోకుండా ఆ మనిషి అదే ధోరణిని అలాగే తపస్సు 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 అని కొనసాగిస్తే ఖచ్చితంగా ఒక 6 నెలల్లో ఆయన ఉన్న ప్రాంతంలో చుట్టుపక్కల 100 మైళ్ళ ప్రాంతంలో హింసాయుత వాతావరణం మొత్తం నశిస్తుంది. అహింస మాత్రమే ఉంటుంది ఖచ్చితంగా. అది కణవ మహర్షి ఆశ్రమం అంటే. దాన్ని మన ఇంట్లో మనం సాధించవచ్చు, ఎక్కడికి వెళ్ళక్కల మన ఇంట్లో మీకు కూడా సాధ్యం అవుతుంది. అది ఎవరో కంచి పరమాచార్యకి సాధ్యం, శంకరాచార్యకి సాధ్యం అని తప్పించుకునే ప్రయత్నం చేయకండి. కనీసం పొద్దున్న ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట మీ ఇంట్లో మీరే పూజా మందిరంలో కూర్చుని జపం చేయండి. మీ ఇష్టదేవం ఎవరైనా పర్వాలేదు, నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, ఏ మంత్రమైనా పర్వాలేదు, స్వామియే శరణమయ్యప్ప, ఏదైనా పర్వాలేదు. ఆ మంత్రధ్యానం చేస్తూ పూర్తిగా లోపల ఆత్మదృష్టిలోకి వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు ఎదురుగా ఉండేటువంటి జంతువులు, మనం దేహాన్ని మర్చిపోయి ఆత్మదృష్టితో ఉన్నాం కదా, పులి ఎదురుగా ఉంటే తాను పులి అనే విషయం మర్చిపోతుంది, లేడీ ఎదురుగా ఉంటే తాను లేడనే విషయం మర్చిపోతుంది. కాబట్టి పులి పక్కన ఉన్న లేడీని తినదు. కణవ మహర్షి ఆశ్రమంలో జరిగింది అది. దుష్యంతుడు చూసి ఆశ్చర్యపోయింది ఏమిటంటే అక్కడ పులులు, లేళ్ళు, సింహాలు, ఏనుగులు అన్నీ తిరుగుతున్నాయి. ఈయన ఎవరిని చంపకూడదు, మునులాశ్రమం వాతావరణంలో చంపకూడదు, అందుకని ధనుర్బాణాలు ఊరికే అలంకారానికి ఉన్నాయంతే, తీయట్లేదే. కానీ ఆశ్చర్యపోయాడు. సింహం ఏనుగు కలిపి హాయిగా కోలాటం వేస్తున్నాయి. అక్కడ మామూలు ఆడాళ్ళు వేసే కోలాటం కాదు, సింహం ఏనుగే కోలాటం. ఇది తోక, అది తొండవనం. సింహం ఏనుగు కనపడితే ఊరుకుంటుందా? మేక, పులి లేడీ,
పులి వీపు మీదకి ఎక్కి ఆడుతోంది, అలాగే పులి దాన్ని మోసుకుని తీసుకెడుతోంది. ఏమిటి ఈ వాతావరణం అంటే కణ్వ మహర్షి తపస్సు. దేహభ్రాంతిని వదిలిపెట్టి పూర్తిగా ఆత్మనిష్టలోకి మనం వెడితే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ అదే నిష్టలోకి వెళతారు. వాళ్ళ శరీరాలు వాళ్ళు మర్చిపోతారు. నేను ఆడదాన్ని, నేను మగవాడిని, నేను పులిని, నేను జింకని, ఈ భావనలన్నీ పోతాయి. సర్వం ఆత్మమయం. అదే మనం అనుకున్న జ్ఞానం. అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను అనేటువంటి మహర్షుల తత్వం మనకి బాగా అలవాటు అవుతుంది. అటువంటి వాతావరణంలోకి వెళ్ళేసరికి అక్కడ ఒక విచిత్రమైన దృశ్యం చూశాడు. మనిషి వెంటనే ఎలా మారిపోతాడో చూడండి. కరుణామయమైన వాతావరణంలోకి వచ్చాడు. చంపుదామనుకున్న లేడీని కూడా చంపకుండా వచ్చాడు. ఇక్కడికి వచ్చాడు. అక్కడ ఒక అందమైన అమ్మాయి మొక్కలకి నీళ్లు పోస్తోంది. చూశాడు, అంతే, మనవాడు పడి చోట. ఈ కరుణ, ఈ భావాలు, ఈ ఆత్మజ్ఞానం అంతా మొత్తం సోమవారం సంతలోకి వెళ్ళిపోయాయి. వెంటనే ఆ అమ్మాయిని చూశాడు. ఆవిడ ఎవరో అనుకున్నాడు. ఆ సౌందర్యానికి ఆశ్చర్యపోయాడు. ఆ సౌందర్యాన్ని కాళిదాసు వర్ణించాలి, నేను చెప్పాలి, మీరు వినాలి. మీరు అదృష్టవంతుడు. సరసిజమను విద్ధం శైవలేనాపిరమ్యం మలినమపి హిమాంసోర్ లక్ష్మీం తనోతి. సరసిజమను విద్ధం శైవలేనాపిరమ్యం మలినమపి హిమాంసో లక్ష్మీం తనోతి. ఇయమధికమనోజ్ఞా వల్కలేనాపిరమ్య ఇయమధికమనోజ్ఞా వల్కలేనాపిరమ్య కిమివ హిమధురాణం మండనం నాకృతీనాం కిమివ హిమధురాణం మండనం నాకృతీనాం. అమ్మాయి ఎవరండి? కణ్వాశ్రమం దగ్గర ఉందంటే కణ్వ మహర్షి ఇంట్లో మనిషి, అనుమానం లేదు. 16 ఏళ్ల వయస్సులో కనపడుతుందంటే భార్య కాదు, కూతురు అయి ఉండాలి, అనుమానం లేదు. రెండో మాట లాజిక్, ఇదంతా తర్కం, లెక్క, ఊహ. 16 ఏళ్ళ అమ్మాయి, ఆయన భార్య ఎలా అవుతుంది? ఆయనకి 70 ఏళ్ళు, పెద్ద ఆయన కదా, అంచేత కూతురు అయి ఉండాలి. వెంటనే ఒక అనుమానం కూడా, కణ్వ మహర్షి బ్రహ్మచారిని విన్నా, బ్రహ్మచారి మరి, బ్రహ్మచారి కూతురు ఏమిటి కాబట్టి తెలుసుకోవాలి. అసలు కూతురో కాదో, కూతురికి సేవకురాలేమో. అప్పుడు మళ్ళీ ఏమనుకుంటాడు ఈయన? దృష్టి పడగానే వెంటనే మనిషి మారిపోతాడు. యువకులందరూ గ్రహింతుడుగాక. బస్టాండ్లో చూసి ప్రేమించడం మొదలుపెట్టామంటే రైల్వే స్టేషన్లో విడాకులు ఖాయం. పైగా ఈ అమాయక జనం ఏమనుకుంటా, ఫస్ట్ ఇంప్రెషన్ నీకు అది గుడ్ ఇంప్రెషన్, ఫస్ట్ ఇంప్రెషనే బ్రెస్ట్ ఇంప్రెషన్. అది ఒక్కసారి చూడగానే పడిపోతావా? బుద్ధి లేదా? ఏమిటో అలా కనపడ్డాడు, పడిపోయాను. గోతులో పడిపోతే కనపడమే. వెంటనే ఆ భావన గురించి ఆలోచించాలి, మననం చేయాలి. ఇది నా వయస్సు ఏమిటి, నా చదువు ఏమిటి, నాకు ఈ భాగవతం ఏమిటని ఆలోచించాలి. అప్పుడు యువకులు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈయన మహారాజు కాబట్టి పర్వాలేదు, కానీ ఈ కథ ఎన్ని వంకరలు తిరుగుతుందో మీరు చూద్దరు. కానీ ఈ రాజుగారి బుద్ధులు ఎలా ఉంటాయి? పడే వరకు ఒకలా ఉంటాయి, పడ్డాక ఒకలా ఉంటాయి, పడ్డాక పని జరిగాక ఇంకా వేరుగా ఉంటాయి. అన్నీ ఉంటాయి ఇక్కడే. అందుకే ఈ కథ ఎంచుకున్నాను. వీళ్ళు బాగా జరుగుతున్నాయి కదా విపరీతంగా. తల్లిదండ్రులకు చెప్పరు, ఎక్కడ ఎవరిని ప్రేమిస్తారో తెలియదు, వాడు కులం ఏమిటో, గోత్రం ఏమిటో, మతం ఏమిటో అప్పుడు ఏమీ తెలియదు. మొత్తం పూటకి ఠికాణా ఉందో లేదో కూడా ఐ లవ్ హిమ్ అంతే, ఒకటే లెక్క. తర్వాత పెళ్ళి అయిపోయాక వాడు తిట్టి కొట్టి చంపేశాక ఈ ఇంట్లోంచి పట్టుకెళ్ళి బంగారం అంతా అది అమ్మేసి వాడు నాశనం చేసేసాక మమ్మీ, ఇప్పుడు దొరికింది మమ్మీ నీకు ఇక్కడ డమ్మీ. ఎందుకంటే డాడీ ఒప్పుకోపోయినా మమ్మీ ఉంటుందిగా మన ప్రాణానికే. ఇవిడ ఆయన గెలుతుంది ఇక్కడ, మన పిల్ల మనకు ఆ పిల్ల కాకుండా పోతుందా అంటుంది. ఇక్కడ లోగో కట్టారండి, వాటి గురించి చెబుతున్నారు ఇక్కడ. చూడగానే అనేక ఊహలు, కానీ గొప్ప మాట. ఎందుకంటే మునికన్య, ఆవిడకి ఆభరణాలు లేవు. మునికన్యకి ఏముంటాయండి? మునికన్యకి ఏముంటాయి ఆభరణాలు? మునికే ఉండవు, ఏమీ లేవు. అందుకే అంటాడు సరసిజమను విద్ధం శైవలేనాభిరమ్య. చెరువులో పద్మాన్ని మీరు చూడండి, అప్పుడప్పుడు నాచు తీగ పద్మం మీదకి వస్తుంది. నాచు తీగ కమ్మేసినా సరే పద్మం అందంగానే ఉంటుంది. అలాగే ఆకుపచ్చని పైట ఏదో వేసుకున్నా ఈ అమ్మాయి అందంగా ఉందట. అంతే, ఇది సహజ సౌందర్యం అని వర్ణిస్తాడు. సరసిజమను విద్ధం శైవలేనాభిరమ్య. పద్మం సహజంగా అందంగా ఉంటుంది, కానీ నాచు పడితే అందంగా ఉంటుందో మీరు చూడండి, అందంగానే ఉంటుంది. ఆ నాచు కూడా అందంగా ఏదో బయట చెంగు పడినట్టుగా పడుతుంది దాని మీద. ఎంత బాగుందో అనుకుంటాం మనం. అలా ఉందిట అమ్మాయి. అంతే కదా, మలినమపి హిమాంసో లక్ష్మీం తనోతి. ఎందుకంటే ఈ రాజుకి ఇదివరకే వివాహమైంది, భార్యలు ఉన్నారు. వాళ్ళందరూ క్షత్రియ కాంతలు. వాళ్ళకి అంతఃపురంలో పెట్టాడు, ఆభరణాలు చాలా ఉన్నాయి. ఆభరణాలు ఉన్నటువంటి తన భార్యలతో పోల్చుకుంటే ఏమీ ఆభరణాలు లేవు. ఊరికే మెడలో ఆడపిల్లని బోసి మెడతో ఉంచకూడదు కాబట్టి ఒక ఎర్రటి పట్టు తాడు ఒకటి వేశారు వాళ్ళ నాన్నగారు కణ్వ మహర్షి. ఎర్రటి పట్టు తాడు. ఎప్పుడు ఆడపిల్లని బోసిగా ఉంచడం హిందూ సంప్రదాయం కాదు. పుట్టిన వెంటనే మాతామహుడు చేయాలి ఆ పని, తల్లి తండ్రి చేయాలి.
దాన్ని బాలసారే అంటారు. అది పెళ్లి వరకు అట్టి పెడతారు. పెళ్లిలో కూడా బాలసార ఏమైనా ఉందా అంటారు. 10 తులాలు ఉందని పట్టుకురా, తులం వేళ 1,60,000 పట్టుకురా అంటారు. ఇక్కడ ఆ తులం తక్కువ ఉంది ఏమన్నాను, తులం లవంగాలు వేరు, తులం బంగారం వేరు. బాలసార అంటే అది ఎవరు వేయాలి? మాతామహుడు. మాతామహుడు అంటే ఎందుకు వేయాలి? పురుడు ఎక్కడ పోసుకుంటారు? పుట్టింట్లో. పుట్టింట్లో ఉండేది ఆయనే కదా. మా ఇంట్లో మనవరాలు పుట్టింది, మరి మాతామహుడు ఏమైనా ఇయ్యాలి కదా. ఎంత లేని పేద తాతగారైనా సరే తులం బంగారంతో మనవరాలు ఎదుగుడు చేయించు. అది తర్వాత వాళ్ళు పెంచుకుంటారు, చూసుకుంటారు. తాతగారు ఇచ్చారు, తాతగారు. అది ఎప్పుడు అమ్మకూడదు, తాకట్టు పెట్టకూడదు. తాతగారు అమ్మమ్మ చాలా ప్రేమతో ఇచ్చారు దాన్ని బాలసారే అంట. నిజం చెప్పాలంటే అదే బారసాల, తిరిగింది అంతకంటే ఏం లేదు. అక్కడ బారసాల ఏంది, బారసాల కూడా అక్కడే చేస్తారు. అమ్మమ్మ ఇంట్లోనే చేస్తారు. ఎందుకంటే ఓ నెల 21వ రోజు బారసాలు చేస్తారు, 3 నెలలు దాటకుండా చేస్తారు. అప్పటి వరకు ఈ తల్లి అక్కడే ఉంటుంది కదా. అందుకని ఏదో ఒక అప్పుడు ఏం చేసేవారు పాపం పేద తాతగారులు, వాళ్ళు బంగారం పెడితే ఏం చేసేవారంటే ఈ పట్టు మొలతాడు లాంటిది ఉంటుంది. పట్టుది మండి సిలుకుది మెత్తగా ఉంటుందండి. అది ఎర్రగా పీన ఎర్రది అది కూడా, అంటే మెళ్ళలో అందంగా కనపడుతుంది. అందుకని కుంకుమ రంగులో ఉంటుంది. అమ్మవారి యొక్క రంగు కదా కుంకుమ రంగు. అరుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీదటి అన్నట్టుగా. అందుకని ఆ ఎర్రని రంగులో మెరిసిపోయేటువంటి పట్టు దారాన్ని అమ్మాయి మెళ్ళలో వేసేవారు. అలాగ ఊరికే ఏదైనా మెళ్ళలో పోసలా ఉందేమో అంతే. బ్రాహ్మణ అబ్బాయికి యజ్ఞోపవీతం తప్పితే ఏమీ లేనట్టుగా, పాపం యజ్ఞోపవీతం ఆయనకున్నట్టుగా ఈవిడికి ఏదైనా ఒక పట్టు దారం ఉందేమో, కానీ వేరే ఆభరణాలు లేవు. అయినా కానీ చాలా అందంగా ఉంది. ఆ మెడలో పడిన పట్టుదారం ఎలా ఉంది అంటే నాచు తీవ ఇలా పడినటువంటి పద్మంలా ఉంది. అమ్మాయి అంత అందంగా ఉంది. మలినమపి హిమాంసో లక్ష్మీం తనోతి. నాచు పడిన పద్మం అందంగా ఉన్నట్టే చంద్రుల్లో మచ్చ ఉంటుంది. గమనించండి, పొన్నమి నాడు బాగా కనపడుతుంది. మనం పాల్గొండ మాసంలో మాట్లాడుకుంటున్నాం. ఇవాళ సప్తమి వెళ్ళిపోయింది, అష్టమి కూడా వచ్చేసింది. అష్టమి తిథులు రేపొద్దున ఇంకా కాదు. ఇవాళ అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. అమ్మవారిని సగం చంద్రుడి రూపంలో చూడాలంటే ఇప్పుడే చూడాలి. మళ్ళీ కృష్ణపక్షంలో అష్టమి నుంచి చూడాలి. ఇక్కడి నుంచి పున్నమి వరకు చంద్రుడు వెలుగులు పెరుగుతూ ఉంటాయి, వరుసగా పెరుగుతూ ఉంటే చూడాలి. అంత చంద్రుల్లోనూ మచ్చ ఉంటుంది. మచ్చ ఉన్నా చంద్రుడు అందంగా ఉన్నాడా లేదా? అందుకని ఆభరణాలు లేకపోయినా ఈ అమ్మాయి అందంగా ఉంది అన్నాడు. నచ్చితే అన్నీ బాగానే ఉంటాయండి, నచ్చకపోతే ఎలా ఉంటుందో త్వరలో విడుదల, తర్వాత చూద్దాం ఆ విషయం. మలినమపి హిమాంసోర్లక్ష్మీం తనోతి ఇయమధిక మనోజ్ఞ వల్కలేనాపిరమ్య. ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మామూలుగానే ఎంత అందంగా ఉంది, ఇంకా పట్టుచీర కట్టి ఆభరణాలు కడితే ఇంకెంత అందంగా ఉంటుందో అంటాం కదా. అందుకని దుష్యంతుడు అంటున్నాడు, ఈవిడ పట్టుచీర కట్టకపోయినా వల్కలయనాపిరమ్య. వల్కలం అంటే నారచీర కట్టిన అందంగా ఉంది. ఎందుకంటే నాచు రేఖ పడిన పద్మంలాగా, మచ్చతో కూడిన చందమామలాగా ఎంత అందంగా ఉంది. కిమివ కిమధురాణం మండనం నా కృతీనాం. ఈ పాదం కోసం నేను ఈ శ్లోకం ఎంచుకున్నానమ్మా. మహిళలు విశేష సంఖ్యలో వచ్చారు. మీ సోదరుడుగా నా విజ్ఞప్తిని ఆలకించండి. కిమివ కిమధురాణం మండనం నా కృతీనాం అంటే అర్థం ఏంటో తెలుసా? అందంగా ఉన్న వాళ్ళకి ఆభరణాలు అవసరం లేదు. అందంగా లేని వాళ్ళు ఎన్ని ఆభరణాలు వేసినా ఉపయోగం లేదు. కాబట్టి ఆభరణాలు వేస్ట్, తీసిపారేయండి. కిమిబహి మధురాణం మండనం నాకృతీనం. సహజమైన సౌందర్యం కలిగిన వాళ్ళకి ఆభరణాలతో పని లేదు. ఆభరణాలు ఎందుకు ఉపయోగపడతాయంటే ఎవడో గొమ్మె కొట్టి లాగేయడానికి ఉపయోగపడతాయి. ప్రాణాలు కూడా పోతాయి ఒక్కోసారి. పైగా ఇవాళ మరీ ప్రమాదం. తులం 1,70,000 బాగా లాగేస్తాడు. ముక్కు పుడక లాగడు, ముక్కే లాగేస్తాడు. ఇక అక్కడి నుంచి శూర్పణఖలా ఎడుతూ కూర్చోవాలి. ఇంకా అంత ప్రమాదం అక్కర్లేదు. అంత త్యాగాలు మీరెవరూ చేయక్కల్లా. కానీ మీకు మీ సోదరుడుగా ఒక మాట కోరతా, మేకప్లు మానేయండి, సుఖంగా ఉంటారు అందరూ కూడా. బ్యూటీ క్లినిక్కి వెళ్ళడం మానేయండి. ఇంకా మందరలో వ్యాపించిందో లేదో నాకు తెలియదు, కానీ హైదరాబాద్లో చచ్చిపోతున్న మొహాలు చూడలేక. ఏం కర్మ ఇది? మేకప్ అంటే అర్థం ఇంగ్లీష్ వాళ్ళ మీనింగ్ అది కాదండి. శరీరాన్ని మేకప్ చేయడం కాదమ్మా. యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ అప్, దట్ ఈజ్ కాల్డ్ మేకప్. అది చేయండి. దమ్ముంటే అది చేయండి. నిన్ను నువ్వు ఎదిగేలా చేసుకోవాలి. యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ అప్. ఈ 3 రోజులు ప్రవచనం విన్న తర్వాత కూడా మీరు ఇలాగే ఉంటే నేను చెప్పడం దండగా, మీరు వినడం దండగా. నేను చెప్పినందుకు నాకు సత్కారం చేస్తాడు. మీకు కూడా చేస్తాడు, ఉక్కపోతే విసురుకోవడం తప్ప. కనీసం విసిరిగలు కూడా ఇవ్వలేదు కంపెనీ వాళ్ళు. బ్రహ్మచారి దగ్గర పెట్టుకున్నా ఏమిస్తాడే పాపం, అయ్యప్ప బ్రహ్మచారి, ఆయనకే లేదు. బ్రహ్మచారి సభలో పెట్టుకున్నాం, మరి ఏం చేస్తాం, ఆయన కరుణ ఉండాలంతే. మీరు ఏమన్నా ఇంత ఉక్కపోసేసి విసురుకుంటూ వింటున్నారు కదా, ఏమిటి మీకు ప్రయోజనం ఆలోచించండి దయచేసి.
ఈ విన్నదాన్ని ఆచరణలో పెడితే మీరంతా సుఖంగా ఉంటారమ్మా. అదే మీకు ప్రయోజనం, అదే మీకు ప్రయోజనం. అది నన్ను మించినటువంటి ప్రయోజనం, నేను పొందడం దానికంటే ఎక్కువ ప్రయోజనం. ఎందుకంటే ఈ కొద్దిపాటి 3 రోజుల ప్రవచనం చెప్పడానికి నేను 3 రోజులు ఇంటి దగ్గర అభిజ్ఞాన శాకుంతలం చదివాను, వ్యాసభారతం చదివాను, నన్నయ్య భారతం చదివాను, పిల్లల మర్ర ఆయన ఇంత యాత్ర పడితే వస్తున్నాయి ఈ మాటలు, ఊరికేం రావు. ఇంత కష్టపడితే నేను చెప్పగలను. మీరు ఏ కష్టమో లేకుండా శుభ్రంగా జమీందారులో కాళ్ళు చెప్పేసి కూర్చుని వింటారు ఇక్కడ. మీకు ఇష్టమైతే వింటారు, లేకపోతే వెళ్ళిపోతారు. నేను వెళ్ళిపోవడానికి వీల్లేదు ఇక్కడ. నేను వెళితే శర్మగారు పట్టుకుంటాడు, ఎందుకు వచ్చావు ఇక్కడ కానీ పూర్తిగా చెప్పాలి కదా అంటాడు ఆయన. అంతే కదండి, మీకున్న స్వేచ్ఛ నాకుంది, మీకు నచ్చపోతే వెళ్ళిపోతారు మీరు. కానీ దీనివల్ల ప్రయోజనం ఏమిటంటే ఇదండి, యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ అప్. ఈ 3 రోజుల ప్రవచనం వినక ముందు మనలో ఉండే అధైర్యాలు, భయాలు సమస్తం తొలగి ధైర్యంతో మీరు ఉండగలిగితే అదే మేకప్, అది గొప్ప మేకప్. మనల్ని మనం మేకింగ్ అప్ అంటే పైకి ఎదిగేలా చేసుకోవాలి. ఇదివరకటి ద్వేషాలు, ఇదివరకటి గొడవలు, ఇదివరకు ఇంకెందుకు వినడం, అది మేకప్. అందుకే కాళిదాసు చెబుతున్నాడు అక్కడ, అందంగా ఉన్న వాళ్ళకి ఏదైనా బాగానే ఉంటుందండి. తెలుగులో సామెత చక్కనమ్మ చిక్కినా అందమే అని. చక్కనమ్మ చిక్కినా అందమే. అందంగా ఉన్నవాడు సన్నబడ్డాక మరీ అంత అందంగా ఉంటాడు. ఒకవేళ లావెక్కింది అనుకో, అందం అన్నాక ఆ మాత్రం లావు ఉండాలంటాడు, అంతే లెక్క. మరీ బక్కగా ఉంటే ఏదైనా బాగానే ఉంటుంది, ఎందుకంటే అందంగా ఉంది ఆవిడ, అంతే. లావుగా ఉన్న బాగానే ఉంటుంది, సన్నగా ఉన్న బాగానే ఉంటుంది. అది వెరసి అందంగా ఉండడం సహజం. సహజమైన అందాన్ని మనం మార్చలేని దాన్ని మార్చడం కోసం ప్రయత్నం చేయడం మూర్ఖత్వం. అందుకని అందంగా ఉన్నవాళ్ళకి ఆభరణాలతో పని లేదు, అందంగా లేని వాళ్ళు ఎన్ని ఆభరణాలు వేసినా ఒకటే. భగవంతుడు మనకి ఇచ్చిన అందం ఏదో ఉంది, మన గుణాన్ని పెంచుకోవాలి, మనం ఆనందంగా ఉండాలి. ఒక్క మాట ఇదివరకు చెప్పిందే మళ్ళీ చెబుతానండి, అందంగా ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉంటారో లేదో చెప్పలేం, కానీ ఆనందంగా ఉన్న వాళ్ళందరూ అందంగా ఉంటారు ఖచ్చితంగా. ఇప్పుడు రాజుకు ఒక అనుమానం వచ్చింది. ఎంతైనా సంస్కారవంతుడు కదా, మామూలు రోడ్డు రోమియోడుగాడు ఎవడో పడిపోయినట్టుగా పడిపోడు కదా. అమ్మాయిని చూశాడు, సౌందర్యాన్ని మెచ్చుకున్నాడు. ఏమనిపించిందంటే, ఏమిటి నా మనస్సు ఈ అమ్మాయి మీదకి పోతుంది ఏమిటి, నేను క్షత్రియుడిని కదా. ఆనాటి ఆచారాల ప్రకారం ఏ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి కదా, వర్ణాంతర వివాహం అనేది ఆ రోజుల్లో నేరం. ఇదే కాలచక్రం అంటే ఇదే. ఈవేళ అది గొప్ప యోగ్యతాపత్రం. కాలం మారిపోతూ ఉంటుంది అలాగా. ఆ కాలంలో అది నేరం, కులాంతర వివాహాలు చేసుకుంటే శిక్షలు పడేవి ఖచ్చితంగా. ఎందుకంటే అది అంతటితో ఆగదు, వృత్తులు మారిపోతాయి, అక్కడ ప్రవృత్తులు మారిపోతాయి, చాలా గొడవలు ఉన్నాయి దాంట్లో. అంత తేలికైన విషయం కాదు అది. అందుకని వర్ణాశ్రమ ధర్మాలు కాపాడేవారు రాజులందరూ కూడా. అందుకని ఆయన అనుకున్నాడు, నేను క్షత్రియుణ్ణి కదా, ఈమె మునికన్య కదా, కణ్వ మహర్షి కన్య కదా, అంటే బ్రాహ్మణుడు కదా, వీళ్ళు మునులు, పైగా మామూలు బ్రాహ్మణులు కాదు, మునులు తపస్సు చేశారు. ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవచ్చా? మరి పెళ్లి చేసుకోనప్పుడు ఇలా ప్రేమించడం, ఇలా తిరగడం ఇవన్నీ తప్పు కదా, అసలు నా మనస్సు అక్కడికి వెళ్ళడమే తప్పు కదా అని అనిపించి ఆయన ఒక పరీక్ష పెట్టుకున్నాడు. ఇక్కడ దుష్యంతుడి యొక్క సహృదయం బయటపడుతుంది ఖచ్చితంగా. అసంశయ క్షత్ర పరిగ్రహ క్షమా, అసంశయం క్షత్ర పరిగ్రహ క్షమా, యదార్యమస్యాం అభిలాషి మే మనః, యదార్యమస్యాం అభిలాషి మే మనః, సతాం హి సందేహపదేషు వస్తుషు, సతాం హి సందేహపదేషు వస్తుషు ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయక. మనకిప్పుడైనా ఓ పని చేయొచ్చా చేయకూడదా, ధర్మమా అధర్మమా అని అనుమానం వచ్చిందనుకోండి, తేల్చుకోలేకపోయామనుకోండి, ఎప్పుడూ 2-3 మార్గాలు ఉంటాయి. మనం చిన్నపిల్లలమైతే తల్లిదండ్రులను అడగాలి, అమ్మా నాకు ఇలా అనిపిస్తోంది, తప్ప ఒప్ప అంటే అమ్మ చెబుతుంది. వాళ్ళ అమ్మ అంటే మీ నాన్నను రానివే నేనేం చెబుతాను, పోనీ మా నాన్న వచ్చాక ఇద్దరు కూర్చోప్పుడు చెబుతారు, వాళ్ళు చెప్పినట్టు వినాలి. వాళ్ళు కూడా మాకు తెలియట్లేదు, మన గురువుగారు ఉన్నారు కదా, అధ్యాత్మ జ్ఞానాన్ని బోధిస్తారు, ఆయన అడుగుదాం మన గురువుగారి దగ్గరికి వెళ్ళి అంటే గురువునైనా అడగాలి. తల్లిదండ్రులు లేని పరిస్థితుల్లో లేదా దగ్గర లేని పరిస్థితుల్లో, గురువు ఎవరు దొరకని పరిస్థితుల్లో ఎవరిని అడగాలంటే ధర్మశాస్త్రం అభిజ్ఞాన శాకుంతలం రూపంలో చెబుతోందండి, మనస్తత్వ శాస్త్రం రూపంలో. నీ అంతఃకరణ ఏం చెబుతోందో దాన్ని విను, ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండు అన్నారు ఖచ్చితంగా. అంతఃకరణ అంటే మనస్సు కాదు, పొరపాటు పడదు. మనస్సు ఏం చెబితే అది వింటే అడ్డగాడిది అయిపోతాం. ఇక్కడ మైండ్ అనేది దానికి ఒక లెక్క లేదు. ఎప్పుడు మనస్సుకి 3-4 రకాల రూపాలు ఉంటాయండి దానికి. మనస్సు ఒక్కటే కాదు. మనస్సు అంటే సంకల్పాత్మకం మనః, నిశ్చయాత్మిక బుద్ధికి, నిశ్చయాత్మిక బుద్ధికి అంటే చెయ్యాలా వద్దా చెయ్యాలా వద్దా చెయ్యాలా వద్దా అన్నప్పుడు మనస్సు అది.
ఏదో ఒక నిర్ణయానికి వచ్చి చెయ్యాలి అని నిర్ణయించుకున్నాక లేదా చెయ్యొద్దు అని నిర్ణయించుకున్నాక దాని పేరు బుద్ధి. ఉన్న పదార్థం ఒకటే. ఈ చేసిన దాన్ని చేసినట్టు వదిలేయకుండా దాన్ని పూర్తి చిత్తశుద్ధితో చేస్తే అప్పుడు దాని పేరు హృదయం. చేస్తున్నప్పుడు దాని పేరు హృదయం. చేసిన దాన్ని చేసినట్టు వదిలేయకుండా దాచిపెట్టి మళ్ళీ గంటకోసారి, రోజుకోసారి, 10 రోజులకోసారి జ్ఞాపకం చేసుకుని నేను ఇది చేశా అని గర్వించడం కానీ, నేను ఇలా చేశా అని ఆడవడం కానీ చేస్తే దాన్ని స్టోర్ రూమ్, దాన్నే చిత్తం అంటారు. దిక్కుమాలింది అదే అన్నింటిలోకి చిత్తం. అందుకే చిత్తశుద్ధి ఉండాలి ఆధ్యాత్మికతలో. అంటే ఆ చిత్తం ఖాళీ అయిపోవాలి. చిత్తశుద్ధి అంటే చిత్తాన్ని ఖాళీ చేయడం, మంచి ఆలోచనలు ఉండడం కాదు, మొత్తం ఆలోచనలు దోషియాలి. కావాలంటే శుద్ధి ఎప్పుడు వాడతారో గమనించండి. శుద్ధి ఎప్పుడు వాడతారో, శుభ్రం ఎప్పుడు వాడతారో. రోజు ఇల్లు ఉడుచుకుంటే శుభ్రం అంటారు. శుద్ధి ఎప్పుడు వాడతారంటే ఎవరైనా పోతే 11వ రోజున శుద్ధి అంటారు. ఆ రోజు ఏం చేస్తారు, ఇంట్లో వస్తువులన్నీ బయట పెట్టేస్తారు. అది చిత్తశుద్ధి. చిత్తంలో ఉన్నవన్నీ బయట పెట్టడం చిత్తశుద్ధి కానీ, నువ్వు దాన్ని వడపోసి మంచి చెడ్డ చేయడం చిత్తశుద్ధి కాదు. మొత్తం అది చెత్తే. మళ్ళీ నువ్వు ఎంత ఆర్గ్యూ చేసినా కుదరదు ఇక్కడ. అందుకని చిత్త దశలోకి వెళ్ళామంటే మొత్తం దోషేయవలసిందే. చితిస్తత్పద లక్ష్యార్థ చిదేకర స్వరూపిణి స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి. ఆ చిత్తం అనే స్థితిలోకి వెళ్ళామంటే ఆ చిత్ పదార్థంలో ఉన్న అమ్మవారిని పట్టుకోవాలి, మిగిలినవన్నీ వదిలేసేయాలి. అందుకని ఈయన మనస్సును ప్రశ్నించుకుంటున్నాడు. అసంశయం క్షత్ర పరిగ్రహ క్షమా. అనుమానం లేదు. ఈయన మనస్సును పరిశీలించుకున్నాడు. నా మనస్సు ఈవిడి మీదకి ఎందుకు వెళ్ళింది? ఎందుకంటే ఈయన లాంటి వాడు ఎటువంటి వాడు? వశిష్ఠ మహర్షి లాంటి వాళ్ళ దగ్గర ఎక్కడో చదువుకున్నాడు ఆయన. రాజగురువులు గొప్పవాళ్ళు కదా, వేదాలు చదివాం, శాస్త్రాలు చదివాం, నాకు పెళ్ళయింది, భార్య కూడా ఉంది. సరే, క్షత్రియులకి రాజులకి బహుభార్యత్వం తప్పు కాదు ఆ రోజుల్లో. అందుకని నేను చేసుకుంటే చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి? పైగా ఈవిడ బ్రాహ్మణ కన్య కదా, ముని కన్య కదా. నేను క్షత్రియుడినే ఉండి ఆ మునిని అడిగితే నాకు పిల్లనిస్తాడా? తప్పు కదా, శపిస్తాడు. అసలు నా మనస్సు ఎక్కడికి దిగడుతోంది అని ఆయన మనస్సుని పదే 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 తరచి చూసుకుంటే ఆయనకి సమాధానం ఏమొచ్చిందంటే, పర్వాలేదు, యూ కెన్ గో, నువ్వు ముందుకు వెళ్ళొచ్చు, అడ్వాన్స్ అవ్వచ్చు, ఒక మెసేజ్ పంపు, తర్వాత చూద్దాం, వాట్సాప్ పంపు, ఇన్స్టాగ్రామ్ పెట్టు అనేదో వచ్చిందన్నమాట. ఇదే కదా ఇప్పుడున్న వ్యవస్థ. అందుకని ఆయన చేయి ఎందుకు వచ్చి ఆమెకి సందేహపదేషు వస్తుషు ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయక. జీవితమంతా క్రమశిక్షణతో ధర్మంగా బతికినటువంటి పురుషుడైనా స్త్రీ అయినా సరే ధర్మ సందేహం ఏర్పడితే మనలో మనమే ఒక 5 నిమిషాలు తర్కించుకుంటే ఏది ధర్మమో మనకే తెలుస్తుంది. మనం మట్టి బొమ్మలం కాదు. దయచేసి ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. మీకే తెలుస్తుంది. ఎవరిని అడగక్కర్లేదు. మనం అది చెయ్యం, ఎవరి మీదకో తోసేస్తాం. ఒక విషయం ఉంటుంది, నేను ఒకలా చెబుతాను, రేపు ఇంకెవరో వచ్చి ఇంకోలా చెబుతారు. మీకు అనుమానం వచ్చింది, గరికపాటి వారు ఎలా చెప్పారు, ఈయన ఎలా చెప్పాడు, ఇద్దరు పెద్దవాళ్ళే, ఎవరు చెప్పినట్టు చేద్దాం. అప్పుడు ఎలా నిర్ణయించుకోవాలో తెలుసా? మా దగ్గరికి వచ్చి కొంతమంది అంటూ ఉంటారు, మాది ఏమంటే మీరు ఒక రకంగా వారు ఒక రకంగా చెబుతున్నారండి. ఒకసారి పండితులందరూ కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకుని నిర్ణయించుకోవాలి. అయ్యి బాబోయ్, రాజకీయ నాయకుల్లో లేని పాలిటిక్స్ అంతా మాలో ఉందమ్మా, మీరు మమ్మల్ని కలపలేరు, సాధ్యం కాదు. అది ఎవడ అహంకారాలు వాడుకుంటాయి. ఇక్కడ 10 పొలిటికల్ లీడర్స్ని కలిపేయచ్చు, 2 స్వామీజీలను మనం కలపలేమమ్మా, చాలా కష్టం. అది పైకి కనిపించే విధానం వేరు, లోపల ఉన్న విధానం వేరు. ఎవరిని కలపలేరు మీరు. అందుకని మీరంతా కలిసి ఆలోచించుకోండి, ఒక మాట చెప్పండి, కుదిరేది కాదు అది. ఎవరి తెలివితేటలను బట్టి, ఎవరి చిత్తశుద్ధిని బట్టి వారు చెబుతారు ఖచ్చితంగా. అందుకని మనమే ఏం చేయాలి? దుష్యంతుడు ఆలోచించినట్టే ఈయన ఎలా చెప్పారు, ఆయన అలా చెప్పారు. ఏది సరైంది అని మనకు బుద్ధి లేదా? అసలు నాకు అర్థం కాదు. ఏది లోకానికి అంతరికే ఉపయోగించేది, పోనీ ఏది తక్కువ ఖర్చులో తెగులుతుంది, అది కూడా ఆలోచించాలి కదా. ఒక ఆయన 2 లక్షల బడ్జెట్లో చెప్పాడు, ఒక ఆయన 2000లో అయిపోయే పని చెప్పాడు. 2000తో తేలిగ్గా అయిపోతుంది కదా, ఎందుకు వచ్చింది అంత ఖర్చు, అప్పులు బారాయి. అలాగనే ఆలోచించాలి కదా. ఇది 10 మందికి ఉపయోగపడేది కదా, నా ఒక్కడికి కాకుండా ఇది మంచిది కదా అని మీరు ఆలోచిస్తే తేలిపోతుంది. అదే అభిజ్ఞాన శాకుంతలం, అదే శకుంతల కదా. సందేహం వచ్చినప్పుడు ఎప్పుడు విద్వాంసుడైన వాడు, విద్వాంసుడే కాదు విచక్షణ కలిగిన వాడు, వివేకం కలిగిన వాడు తన అంతఃకరణంలోనే దాన్ని తేల్చుకుంటాడు. ఖచ్చితంగా ఎవరిని అడగాల్సిన పని లేదు, ఇది చెప్పేస్తుంది ఖచ్చితంగా. అందుకే దుష్యంతుడికి సమాధానం వచ్చింది, పర్వాలేదు, నువ్వు ముందుకు వెళ్ళొచ్చు అని. అందుకే అప్పుడు ఆమెకి ఏమనిపించిందంటే, అసంశయం క్షత్ర పరిగ్రహ క్షమా. క్షత్రియుడైన వాడు పరిగ్రహించి వివాహం చేసుకోదగిన అమ్మాయిలాగే కనబడుతోంది, నా అంతఃకరణం నాకు చెబుతోంది, అనుమానం ఏం లేదు ఇక్కడ.
ఎందుకని యత్ ఆర్యం అస్యాం అభిలాషిమే మనగ, ఆర్యం మనగ అది చాలా ముఖ్యం. నా మనస్సు ఇంతవరకు ఏ అమ్మాయి మీద ప్రసరించేలా ఏదో అక్రమంగా పెళ్లి చేసుకుందాం, బలవంతంగా తీసుకెళ్దామనే ప్రయత్నాలు నేను ఎప్పుడూ చేయలేదు. ఆ దుష్యంత మహారాజుగా ఒకటో రెండో వివాహాలు అయినా ఆయా రాజులందరూ మర్యాదగా పట్టుకొచ్చి కన్యాదానం చేశారు. వాళ్ళు హాయిగా వైభవంగా జరిగే, అనుమతితోనే జరిగే తప్ప అనుమతి లేకుండా జరగలేదు అక్కడ. మీకు ఇంకో గొప్ప శుభవార్త చెబుతాను, దేశం బాగుపడడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ పత్రికల్లో మీరు చూసుంటారు, గుజరాత్లో ఒక చట్టం రాబోతోంది. లవ్ మ్యారేజ్ ఎక్కడ జరిగినా సరే రిజిస్ట్రేషన్ చేసే ముందు తల్లిదండ్రులకు తెలియజేసి తీరాలి, లేకుండా చేయడానికి వీల్లేదు. తల్లిదండ్రులే కొట్టుంటారు, యువకులు కొట్టారో లేదో నాకు తెలియదు, వాళ్ళు కూడా కొడితే సంతోషం. చట్టం పెడుతున్నారు గుజరాత్లో. కొన్ని రాష్ట్రాల్లో జరిగితే మిగిలిన రాష్ట్రాలకు కూడా వ్యాపించింది. ఎందుకంటే మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి. పనిగట్టుకుని అమ్మాయిల్ని పగ్గాలేసి లాగేస్తున్నారండి లవ్ జిహాద్ పేరు మీద. పనిగట్టుకుని ఒక్కొక్కడికొక్క పన్నాగా ఉంది ఇక్కడ. కష్టపడి మన పిల్లల్ని మనం 25 ఏళ్ళు పెంచుకుంటాం అమ్మ. ఇక్కడ ఏదో చదివిస్తానంటే, ఎక్కడికో చదువుతానంటే హైదరాబాద్ పంపిస్తాం. ఇక్కడ అక్కడి నుంచి వారానికి కాదు రోజు తల్లి ఫోన్ చేస్తూనే ఉంటుంది. పాపం ఈ అమ్మాయి ఏం చేస్తుంది, చదువుకుంటున్నానమ్మా. లేదమ్మా, లవ్ లెటర్లు రాస్తున్నాం. ఇక్కడ వేషాలయ్యింది. ఇక్కడ వాటితో చాటింగ్ నడుస్తూ ఉంటుంది. ఇక్కడ అమ్మతో మాత్రం ఏముంటుంది, చదువుకుంటున్నానమ్మా. ఫోన్లే అమ్మ చదువుకో, ఇంకా ఫోన్ చేయలే. పాపం ఈ అమ్మాయికి నాన్నగారు కూడా దానికి అచ్చమాన ఫోన్లు చేస్తాను, చదువు పాడైపోతుంది అంటాడు. ఎంత దూర ప్రాంతంలో అమ్మాయిల్ని అబ్బాయిల్ని చదివించినా మొహమాటం లేకుండా ఒక తండ్రిగా చెబుతున్నానమ్మా, 15 రోజులకోసారైనా చెప్పకుండా వెళ్ళి పరీక్షించాల్సిందే. రోజులంత ఘోరంగా ఉన్నాయి, రోజులంత ఘోరంగా. చెప్పకుండా వెళ్ళాలి, చెప్పి వెళ్ళకూడదు. మళ్ళీ వాళ్ళు ఏం గొడవ పెట్టకుండా సర్వపిండితో చేస్తారు. ఈవేళ నాకు పెట్టారు శర్మగారి ఇంట్లో, అవి పట్టుకెళ్ళండి, అప్పస్సులు తింటారు వాళ్ళు. చెగూడులు సర్వపిండితో చేస్తారు కదా, చెక్కలు, పప్పు చెక్కల్లాగా అవి పెట్టి ఇవి పట్టుకొద్దామని వచ్చా. అదేమిటమ్మా చెప్పాల్సింది కదా అంటే, ఏమిటో చెప్పాలని అనిపించలేదా, నాకు రావాలనిపించి వచ్చి. లేదు, ఇది డిటెక్షన్ అంటారు దీని, నిఘా. పోలీసు వాళ్ళకి బాగా అర్థమవుతుంది. తక్కువని తలుపు కొట్టాలి, దెబ్బకు దొరికిపోతారు దొంగలందరూ. ఇక్కడ వెళ్ళగానే ముందు ఫోనే చూడాలి, స్మార్ట్ ఫోన్, ఇంకేం చూడద్దు. దాని టెక్నాలజీ ముందు అమ్మాయిల కంటే అబ్బాయిల కంటే తల్లిదండ్రులు బాగా నేర్చుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కోచింగ్ తీసుకోండి బాగా, లేకపోతే మాయలే జరుగుతాయి. అంతేగాని హైదరాబాద్ పంపించాం, మా అమ్మాయి మీద మాకు నమ్మకం, దానికి ఎవడి మీద నమ్మకం ఉంది, ఏం చేయమంట? నువ్వు పెద్ద కబుర్లు చెబుతున్నావు. ఇక్కడ నమ్మకం ఉంది, నమ్మకం. ఈ నమ్మకాలు పనిచేయండి. ఇక్కడ బోర్డు వ్యాపారాలు జరుగుతున్నాయి, ఇక్కడ సైబర్ నేరాలు జరుగుతున్నాయి. అమ్మాయిల వల్ల పడేసుకుంటున్నారు విచిత్రంగా, మతాలు మార్పించేస్తున్నారు, అన్నీ మార్పించేస్తున్నారు. ఈ మొత్తం విచిత్రం ఏంటంటే దేశంలో అందరికీ హిందువులే లోకం, మన మీద చేస్తారు ఈ చెత్త ప్రయోగాలని. ఇక్కడ మనమే లోకం అండి అందరికీ, ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నాం కదా, వీళ్ళు మార్చేస్తే వదిలిపోతుంది. అనేక రకాల ప్రయోగాలు జరుగుతున్నాయి. అందుకే ఈ కథ ఎంచుకున్నాను నేను. ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడండి. ప్రేమించామని చెప్పేవాడు ఎలా మాట్లాడతాడో, ఎలా అనుభవిస్తాడో, తర్వాత ఎలా ప్రవర్తిస్తాడో అన్నీ తెలుస్తాయి. అమ్మాయిలు ఎలా అమాయకంగా పడిపోతారో కూడా తెలుస్తుంది. వయస్సు వ్యామోహం అది. మనం ఇవాళ ఎలా ఉన్నామంటే కారం కర్మ విచిత్రంగా మారిపోయి, వెనక 16 ఏళ్ళకి పెళ్లి చేసేవారు, 20 ఏళ్ళకైనా చేసేవారు. ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చినా సరే ఇంకో 2 ఏళ్ళు ఆగు అంటే మనం ఆగుతున్నాం ఇక్కడ. కానీ వాళ్ళు ఆగరండి. ఇంక నేను అంతకంటే వ్యాఖ్యానిస్తే బాగుండదు. వాళ్ళు ఆగరు. రకరకాల వ్యవహారాలు నడిచిపోయాక ఇంక నువ్వు పెళ్లి చేసిన ఒకటే, మానేసిన ఒకటే ఇక్కడ. అందుకని దానికి లెక్క ఉంటుంది పెళ్లి చేయడం. 30 ఏళ్ల వరకు ఆగక్కర్లేదండి. అలాగని 16 ఏళ్ళకి చేయమని ఏ మూర్ఖుడు చెప్పడు. ప్రభుత్వం పెట్టిన వయస్సు 21 అప్పటికి బీటెక్లు అవుతాయి, ఎంటెక్లు అవుతాయి, అన్నీ అవుతాయి. చాలు, ఇంకా చదివిన చాలులే, ముందు 3 వేసుకో, తర్వాత చూద్దామని చెప్పాలి. ఇంకా మా అమ్మాయిని అమెరికా పంపించాం, జపాన్ పంపించాం, ఇంకా అంతేనమ్మా, రారు ఇక్కడికే. స్వర్గానికి వెళ్ళినవాడైనా తిరిగి వస్తాడు, అమెరికాకి వెళ్ళినవాడు రాడు, అనుమానం లేదు. ఇక్కడ పంపిస్తే అంతే, డొనాల్డ్ ట్రంప్ పంపాల్సిందే, మన వాళ్ళు రారు. ఈ నమ్మకాలు పనికిరావండి. కథ చెబుతున్నది అందుకనే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. ఆడపిల్లలు కాదు, మగపిల్లల విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి. ఎవరి వల్ల ఎవరు పడతారో తెలియదు, ఎవరెవరిని మోసం చేస్తారో తెలియదు. అందరూ దేశముద్ర అయిపోయారు ఇప్పుడు. అందుకని జరుగుతున్న కథను గమనించండి. ఇక్కడ గమనించి ఆయన అనుకుంటున్నాడు, ఈ అమ్మాయి ఖచ్చితంగా మునికన్య అయితే నా మనస్సుతో ప్రసరించదు కదా అంటే, అంతవరకు అంత నిజాయితీగా ధర్మంగా ఉన్నాడు కాబట్టి ఆ రాజు అలా ఆలోచన. మనం ఎక్కడ ఉన్నాం? ఇక్కడ మన మనస్సు ప్రసరించగానే అది గొప్పదనుకుంటే కుదరదు.